హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే మనోహరి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్, నీతో కొంచెం పర్సనల్ విషయం మాట్లాడాలి. అమ్ముకి ఒక 2 days బ్యాక్ ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్లో ఏదో మిస్టీరియస్ లెటర్ ఉంది. ఆ లెటర్ వచ్చినప్పటి నుండి అమ్ము చాలా డల్ అయిపోయింది. గుర్తుంది కదా, ఆ రోజు డిన్నర్ కూడా తను సరిగ్గా చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని అమ్ము నీ దగ్గర చెప్పడానికి భయపడుతుందేమో, కానీ నేను వాళ్ళకి ఒక కేర్ టేకర్గా ఉంటున్నాను కదా, అందుకే ఈ విషయాన్ని నేనే నీ ముందు చెప్తున్నాను. బాగీకి కూడా ఈ విషయం తెలుసు అని మనోహరి నిజమంతా అమర్తో చెప్పేయడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే బాగీ వైపు చూస్తారు. బాగీ పాపం ఏం మాట్లాడాలో అర్థం కాదు. అమ్ము అమ్ము అని పిలుస్తారు అమర్. అమ్ము అండ్ పిల్లలు అందరూ కిందకి వస్తారు. డాడ్ అని అంటారు. నీకు వచ్చిన లెటర్ని తీసుకురా అని అంటారు అమర్. ఒక్కసారిగా అమ్ము షాక్ అయిపోతుంది. మనోహరి క్రూయల్గా నవ్వుకుంటుంది. ఇంకా పాపం భయపడుతూ ఉంటుంది అమ్ము. ఇంకా అలా భయపడుతూ ఉంటే బాగి నేను తీసుకొస్తానని ఇంకా లెటర్ని అయితే తీసుకొని వస్తుందన్నమాట బాగి. ఆ లెటర్ చూస్తాడు అమర్. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిదమ్ము, ఈ విషయం నువ్వు నాతో చెప్తే నేను ఒక్క నిమిషంలో సాల్వ్ చేస్తాను కదా అని అంటారు అమర్. డాడ్ అంటే భయం వేసింది డాడ్ అని అంటుంది అమ్ము. డాడ్, ఇంతకీ ఆ లెటర్ ఏంటి డాడ్ అని అంటారు ఆనంద్. అండ్ అలా ఆలోచనలో పడతారనమాట. పాపం అమర్ చెప్పొచ్చా వద్దా అని చెప్పి. ఇంకా మనోహరి కూడా ఆ లెటర్ని తీసుకొని చదువుతూ ఉంటుంది. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుందంటే, అమ్ము కాలేజ్కి వెళ్తూ ఉంటుంది కదా, సో అమ్ముకి ఒక క్లాస్మేట్ ఉంటాడు అంకిత్ అని. వాడు అమ్ముని లవ్ చేస్తాడు, కానీ అమ్ము మాత్రం వాడిని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. నాకు స్టడీస్ కంటే ఏది ఎక్కువ కాదు, నువ్వు నన్ను మర్చిపో, అసలు దీని పేరే ఇది కాదు అట్రాక్షన్ అని చెప్పి పాపం అమ్ము ఏంటంటే దూరం దూరంగానే ఉంటుంది. కానీ అతను ఏం చేస్తాడంటే ఇంక మొత్తం మార్ఫింగ్ టూల్స్ అవన్నీ వాడి వాళ్ళ గ్రూప్లో దిగిన ఫొటోస్ని వీళ్ళిద్దరూ పర్సనల్గా దిగినట్లు, ఇద్దరు పక్కపక్కనే ఉన్నట్టు అలా కొన్ని ఫొటోస్ని తీసుకుంటాడు. తీసుకొని అమ్ముకి సెండ్ చేస్తాడు. అమ్ము ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడు, నువ్వు నన్ను లవ్ చేయకపోతే ఈ ఫొటోస్ని మీ డాడీకి పంపిస్తాను, తెలుసు కదా నేనంటే ఏంటో అని ఆ లెటర్ని పంపిస్తాడు. పాపం అమ్ముకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఇది అమర్కి చెప్పిన వాళ్ళ డాడ్ ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి అది నమ్ముతారో లేదో కూడా తెలియదు. సో అమ్ముకి ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో అర్థం కాకపోయేసరికి బాగి అమ్ముకి సపోర్టివ్గా నించొని ఉంటుంది. ఇంకా అదంతా అమర్ తెలుసుకుంటారు. వెంటనే అమ్ము దగ్గరికి వచ్చి, చూడమ్ము, నేను నీకు ఒక విషయం చెప్తాను, కానీ పని పూర్తయ్యాక చెప్తాను, రాథోడ్ అని. ఇంక వెంటనే అమర్ అయితే ఆ లెటర్ తీసుకొని రాథోడ్తో కలిసి కాలేజ్కి వెళ్తాడు. ప్రిన్సిపల్తో మాట్లాడి ఆ అంకిత్ని పిలిపిస్తాడు. అంకిత్తో ఏదో మాట్లాడి ఇంకా అలా తన్ని ఇంటికి తీసుకువస్తారు అమర్. ఒక్కసారిగా అమ్ము తన్ని బ్లాక్మెయిల్ చేసిన అంకిత్ని చూసి గడగడ వణికిపోతూ ఉంటుంది. వెంటనే అంకిత్ అమ్ము దగ్గరికి వచ్చి, అమృత, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను. అంకుల్ వచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేసేంత వరకు నేను ఒక టైప్ ఆఫ్ ఆబ్సెక్షన్లో ఉండిపోయాను. ఐఎమ్ సారీ అమృత, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అని ఇంకా అతనే వచ్చి సారీ చెప్తాడు. వెంటనే పాపం అమ్ముకి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇంకా వెంటనే అలా, అంకుల్, ఐఎమ్ సారీ అంకుల్, నేను అమృత పట్ల చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను, ఇంకెవరి పట్ల ఇలా చేయను అంకుల్, నాకు నా గోల్, నా స్టడీసే ఇంపార్టెంట్ అని చెప్పి ఇంకా అలా అంకిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే పాపం అమ్ము అమర్ని హక్ చేసుకుంటుంది. అమర్, చూడమ్ము, నువ్వే కాదు, నీలా నీ ఏజ్లో ఉన్న ప్రతి వాళ్ళు ఆలోచించేది ఇదే. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది మమ్మీ డాడీకి చెప్తే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే వాళ్ళని తిడతారేమో, వాళ్ళని కొడతారేమో, వాళ్ళు మమ్మల్ని తప్పుగా పోర్ట్రే అవుతుందేమో అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమ్మ నాన్నల్ని కంటే ఎవ్వరు మించిన వాళ్ళు ప్రపంచంలో ఉండరు. కాబట్టి వాళ్ళకి నువ్వు ఎలాంటి సమస్య చెప్పినా మొదట్లో వాళ్ళకి కోపం రావచ్చేమో, కానీ తర్వాత వాళ్ళే ఆలోచించి నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారు. అయినా నువ్వు నాకంటే బాగీకే ప్రిఫరెన్స్ ఇచ్చావు అని అంటారు. డాడ్, మీతో చెప్పాలంటే
కాస్త అననేలోపు ఇంక వెంటనే అలా బాగి, ఏవండి, తను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక ఆడపిల్లగా తనకి తల్లితోనే చెప్పుకోవాలనిపిస్తుంది. నేను అమ్మ స్థానాన్ని భర్తీ చేశాను అంతే అని బాగి అంటుంది. ఇంక వెంటనే యాదమ్మ మనోహరితో, చూసావా మనోహరి, నువ్వు కనీసం అమ్ము ఏమైంది, అమ్ముని అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలి అనుకున్నావు, కానీ ఒక్కటి కూడా అమ్ము గురించి, అమ్ము ప్రాబ్లం గురించి ఆలోచించలేదు. ఒక అమ్మకి ఒక విలన్కి ఉన్న తేడా ఇదే అని అంటుంది యాదమ్మ. అవును, నువ్వే చెప్పాలి, ఇంక సైలెంట్గా ఉండు అని చెప్పి అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది కోపంగా మనోహరి. అమర్ అమ్ము విషయంలో బాగా సపోర్టివ్గా నిల్చోవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంక పిల్లలందరూ కూడా అమ్ము దగ్గరికి వచ్చి హక్ చేసుకొని, ఇంకెప్పుడైనా ప్రాబ్లం వస్తే నువ్వు బాగీతోనే మిస్సమ్మతోనే కాదు మాతో కూడా సాల్వ్ చేసుకోవాలి అని ఇంకా హ్యాపీగా చెప్తారు పిల్లలు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా అమర్ అయితే చాలా హ్యాపీగా హాల్లో వచ్చి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో, హలో అమర్, నేను సింగ్ని అని అంటారు. ఆ సింగ్, ఎలా ఉన్నావు అని అంటారు. నేను చాలా బాగున్నాను, నువ్వు కూడా చాలా బాగున్నావని అనుకుంటున్నాను. నేను హైదరాబాద్కి వచ్చాను, నా వైఫ్ని తీసుకొని. న్యూగా మ్యారేజ్ అయింది కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. పెళ్ళి కాస్త లేట్ అవ్వచ్చు, కానీ నాకు పర్ఫెక్ట్ వైఫ్ దొరికింది. కాబట్టి మా మ్యారేజ్ యానివర్సరీని నేను గ్రాండ్గా జరుపుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా మా మ్యారేజ్ యానివర్సరీకి రావాలిరా అని అడుగుతాడు సింగ్. రేయ్, అయినా నువ్వు హైదరాబాద్ వచ్చానంటున్నావు, అలాంటప్పుడు ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే మ్యారేజ్ యానివర్సరీ జరిపించుకో అని అంటారు. మీ ఇంట్లోనా, మరి మీ వైఫ్కి ఓకేనా అని అంటారు. దానికేముంది, బాగి ఎప్పుడూ అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది అని అంటారు. ఓకే, అయితే నేను మీ ఇంట్లోనే జరుపుకుంటాను అని ఇంక సింగ్ చెప్తాడు. ఎవరు సార్, సింగ్ గారా అని అంటారు రాథోడ్. అవును రాథోడ్, ఒకప్పుడు నా బ్యాచ్మేట్, వాడిని చూసి చాలా రోజులైంది. ఇప్పుడు వాడి మ్యారేజ్ డేని మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పడంతో ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వెంటనే రాథోడ్. అప్పుడే కరెక్ట్గా, సార్ మరి మిస్ అమ్మ అని అనేలోపు, హా, బాగీ కూడా ప్రాబ్లం లేదని చెప్పాను రాథోడ్, ఎంతైనా బాగీ నా వైఫే కదా అని ఆగిపోతాడు అమర్. ఒక్కసారిగా అప్పుడే వచ్చిన బాగీకి అదంతా విని ఎంతో హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. ఇంకా వెంటనే బాగీ అయితే చాలా హ్యాపీగా, ఏంటేంటేంటి, ఏమన్నారు చెప్పండి, ఏదో అన్నారు మీరు అని అంటుంది. ఏదో ఏంటి, నేనేమనలేదు అని అంటారు అమర్. రాథోడ్, నువ్వైనా చెప్పు రాథోడ్ అని అంటుంది బాగీ. ఏం లేదు మిస్ అమ్మ, సార్ మిమ్మల్ని తన భార్య అని అన్నారంతే అని అంటారు. అవునా, ఏంటో ఒక్కసారే అంటారు, ఇంకోసారి అనొచ్చు కదా అని అంటుంది బాగీ. నువ్వు నన్ను వదిలి ఎందుకు, అమ్మో వద్దు వద్దు వద్దు, మళ్ళీ ఆ టాపిక్ని తీసుకురావద్దు అని అంటారు. ఇంక వెంటనే అమర్, చూడు, నాకు నా కూతుర్ని, నా పాపని చూడాలి అనిపిస్తుంది. అందుకే నేను ఒకటి అడుగుతున్నాను, నా పాపని తీసుకురావచ్చు కదా అని అంటారు. ఏవండి, నేను ఒకటి చెప్తున్నాను, ఇంకొక వారం రోజుల్లో పాప బర్త్డే వస్తుంది. ఆ రోజు నేను ఖచ్చితంగా పాపని మీకు పరిచయం చేస్తాను అని బాగి చెప్పడంతో అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా పరిచయం చేస్తారా అని చెప్పి ఇంక పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అమర్కి కొత్త ఉత్సాహం వస్తుంది. బాగి దగ్గరికి రాథోడ్ వచ్చి, మిస్ అమ్మ, ఏంటి పాపను చూపిస్తావా అని అడుగుతారు. అవును రాథోడ్, ఇంకా ఇంకా ఆయన విషయంలో నేను ఆపాలనుకోవటం లేదు, అందుకే చూపిస్తాను అంటున్నాను నేను చెప్పి ఇంక పాపం చెప్తుంది బాగి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అమర్ వాళ్ళ ఫ్రెండ్ అయిన బ్యాచ్మేట్ అయిన సింగ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సింగ్ అని హ్యాపీగా చెప్తాడు అమర్. థ్యాంక్ యూ అమర్, ఎలా ఉన్నావు, మీ వైఫ్ కదా, ఎలా ఉన్నారు అని చెప్పి ఇంకా హ్యాపీగా అందరూ పరిచయం చేసుకుంటారు. బాగీ కూడా, రండి, మీకోసమే అన్ని వంటలు చేసి పెట్టాను. మీరు నార్త్ ఇండియన్ ఫుడ్ తిని తిని కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా, అందుకే మీకోసం ఇదిగో ఇది చేశానని చెప్పి ఇంకా అన్ని మన తెలుగు వంటలైతే వండి పెడుతుంది. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది సింగ్కి. ఆహా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది బాగ్మతి గారు, అందుకే చాలా బాగున్నాయి వంటలని హ్యాపీగా తింటారనమాట సింగ్ అండ్ వాళ్ళ వైఫ్ అయితే.
ఇవాళ ఈవినింగే మీ మ్యారేజ్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాను, అన్ని ఏర్పాట్లు చేపిస్తున్నాను అని అంటారు. అమర్, నీకెందుకురా ఇవన్నీ అని అంటారు. నిన్ను కలిసి చాలా రోజులైంది, నువ్వు నా బ్యాచ్మేట్వి కదా, అలాంటప్పుడు నిన్ను కాకపోతే ఇంకెవరిని బాగా చూసుకుంటాను. ఇంకా అలా ఈవినింగ్ అవుతుంది. అమర్ బాగీ దగ్గరికి ఒక శారీని తీసుకొస్తారు. ఏమండి, మీరు నా కోసం శారీ కొన్నారా అని అడుగుతారు. అవును, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా వైఫ్వి కదా, నేను ప్రేమగా చూసుకుంటాను, నీకే ప్రేమగా చూసుకోవడం రాదు, ఇదిగో శారీ తీసుకో అని ఇంకా శారీనైతే అమర్ బాగీకి ఇస్తారు. బాగీ ఆ శారీని చూస్తూ ఎంతో అంటే ఎంతో మురిసిపోతుంది. ఇంకా వెంటనే అలా శారీ కట్టుకొని బయటికి వస్తుంది బాగీ. బాగీని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్. కానీ మనోహరి మాత్రం అసలు ఈ సింగ్ ఏంటో, ఇక్కడ వీడి పెళ్లి రోజు చేయడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఛా అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఏంటి మనోహరి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుంది బాగీ. లేదు, అమర్ ఏ కలర్ సూట్ వేసుకుంటే నేను మ్యాచింగ్ వేసుకుంటాను అని అంటుంది. హో అవునా, వేసుకో వేసుకో, నిజమే అలా వేసుకుంటేనే బాగుంటుంది కదా అని ఇంకా మొత్తం అయితే అమర్ ఏ కలర్ సూట్ వేసుకున్నాడో ఆ కలరే మ్యాచింగ్గా వేసుకుంటుంది. అప్పుడే బాగీ మనసులో మ్యాచింగ్ వేసుకోవడం వల్ల ఏమీ రాదు, కానీ నేను చూసావా ఆయన తెచ్చిన శారీ వేసుకున్నాను, అది నా స్థాయి అంటే అని బాగీ మనసులో అనుకుంటుంది. సో ఇంకా అలా హ్యాపీగా అందరూ కలిసి ఇంకా సింగ్ వాళ్ళ మ్యారేజ్ డేనైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అమర్ అండ్ బాగీ ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే రాథోడ్ దగ్గరికి సింగ్ వస్తాడు. వచ్చి, రాథోడ్ నాకు ఒకటి చెప్పు, అమర్ ఏమైనా వాళ్ళ వైఫ్తో గొడవ పడ్డాడా అని అడుగుతారు. సార్ అలా అడుగుతున్నారేంటి అని అడుగుతారు. లేదు, అమర్ ఎప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలుసు, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు, కాబట్టి నిజం చెప్పు అని అంటారు. అవును సార్, కొన్ని అపార్థాల వల్ల ఇదంతా జరిగింది సార్ అని మొత్తం నిజం చెప్పడంతో ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడు సింగ్ అయితే. అయితే అమర్ మనసులో ఉన్న ప్రేమని నేను బయటికి తీసుకొస్తానని జ్యూస్లో ఒక మత్తు మందు కలుపుతారు. ఇది తాగితే తన మనసులో ఉన్న ప్రేమ నిజాలు అన్నీ బయటపడతాయి అని ఇంకా అమర్కి, అమర్ ఇదిగో జ్యూస్ తాగు అని జ్యూస్ అయితే ఇస్తారు. ఇంకా వెంటనే అలా అమర్ ఆ జ్యూస్ని తాగుతాడు. ఇంకా బాగీ కూడా మొత్తం సెలబ్రేషన్స్లో అన్నిట్లో పాల్గొని ఇద్దరితో కేక్ కట్ చేపిస్తుంది. అలా ఇద్దరు కేక్ కట్ చేసిన తర్వాత అమర్ అయితే బాగీ దగ్గరికి వస్తారు. బాగీ బాగీ అని బాగీ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా బాగీ అయితే షాక్లో ఉండిపోతుంది. ఏమండి, మీరేంటి ఇలా వచ్చారో అని అడుగుతుంది. బాగీ, నువ్వు ఈ 5 ఏళ్ళు దూరమైనందుకు కారణం తెలీదు, నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకపోతే నేనెంత బాధపడ్డానో అది కేవలం నాకు మాత్రమే తెలుసు బాగీ, నాకు మాత్రమే తెలుసు. అది నువ్వు దూరం అవడం నేను తట్టుకోలేకపోయాను. 6 తర్వాత ఆ స్థానాన్ని నువ్వే భర్తీ చేసావనుకున్నాను, కానీ నువ్వు లేకపోతే నేను లేననే విషయాన్ని ఎందుకు మర్చిపోయావు, ఒక 7 లాగే నేను ఉండిపోయానని తన మనసులో ఉన్న ప్రేమంతా బయటపెడుతూ ఉంటాడు అమర్. ఒక్కసారిగా బాగీ అయితే షాక్లో ఉండిపోతుంది. అంటే ఏవండి అని అంటుంది. వద్దు, నాకు నువ్వేమి చెప్పొద్దు, పైకి నేను ఎంత కోపంగా నటిస్తున్నా సరే మనసులో మాత్రం నీపై ఆ ప్రేమ తగ్గలేదు బాగీ అని ఇంకా బాగీనైతే హక్ చేసుకుంటాడనమాట. అలా అమర్ పాపం బాగీ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా దూరం నుండి చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు అమర్ బాగీపై ప్రేమ ఉన్నా అదంతా నటించాడనమాట, అమర్ నన్ను మోసం చేశాడనమాట. ఛీ, ఇలా జరగకూడదు, జరిగి తీరకూడదు, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి, ఆ బాగీని పొయ్యికి పంపించాలి, అప్పుడే నా పగ తీరుతుంది. అమర్ ఇంతలా బాగీని ప్రేమించట్లేదేమో అనుకున్నాను, కానీ ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు అరుంధతిని ఎలా చంపానో బాగీని కూడా అలాగే చంపేయాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి కోపంతో అండ్ జెలస్తో రగిలిపోతూ ఉంటుంది మనోహరి. అలా ఇంకా అమర్ తన మనసులో ప్రేమ బయటపెట్టడంతో బాగీ పాపం ఇన్ని రోజుల నుండి ప్రేమను దాచుకొని పైకి కోపంగా ఉంటున్నారా అని చాలా బాధపడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.